ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్ రావుకి నవీన్ రావు కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నవీన్ రావును ఆ దిశగా విచారిస్తున్నట్లుగా సమాచారం. అయితే విచారణలో నవీన్ రావు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పట్లేదని తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావుకి పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు విచారణ కూడా హాజరయ్యారు. ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. ప్రజెంట్ చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో నవీన్ రావు చాలా కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో అతనికి నోటీసులు ఇచ్చి మరి ఈరోజు విచారణ కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా చూస్తే మాత్రము ప్రభాకర్ రావుకి నవీన్ రావుకి ఉన్న మధ్య సంబంధం కావచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో నవీన్ రావు ఎవరెవరి ఫోన్ నంబర్లు ఇచ్చి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపైన కూడా ప్రధానంగా ఈరోజు విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు చూస్తే మాత్రం ఇందులో నవీన్ రావు పాత్ర మాత్రం ఎంతవరకు ఉందనేది మాత్రము ఇంకా పోలీసులు యొక్క దర్యాప్తులో కూడా తేలనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ఈ యొక్క ప్రైవేటు డివైస్తో పాటు ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లుగా నవీన్ రావు పైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర నేతలకు సంబంధించి వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లుగా మనకు అంటే ఈ యొక్క ప్రభాకర్ రావు కూడా కొంత సమాచారం ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ కొనసాగుతుంది. ఇంకా ఈ యొక్క విచారణ కొనసాగుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఈ విచారణలో ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా కొంతమంది పేర్లు చెప్పిన నేపథ్యంలో నవీన్ రావు కూడా యొక్క నోటీసులు ఇచ్చారనేది కూడా కొంత సమాచారం కూడా తెలుస్తుంది. మరోవైపు కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును కూడా చాలాసార్లు కూడా విచారించిన పోలీసులు మాత్రము ఇందులో నవీన్ రావు విచారణ మాత్రం చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే నవీన్ రావు ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నవీన్ రావుని విచారించిన దాని తర్వాత ఇంకా ఎవరి పేర్లైనా చెప్తే మాత్రము వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.